బీహార్లో గత ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకున్న ఎన్డీఏ కూటమి ఈసారి కూడా గతంలో మాదిరిగానే సత్తా చాటాలని భావిస్తుంది. అయితే బీహార్లో గతంలో మాదిరిగా ఎన్డీఏ కూటమికి సానుకూల పరిస్థితులు ఉన్నాయా? బీహార్లో నితీష్ కుమార్ ను నమ్మి బీజేపీ నష్టపోవడం ఖాయమా? నిలకడలేని నితీష్ కుమార్ తో ఈసారి బీజేపీకి లాభం కంటే నష్టమే ఎక్కువగా జరగనుందా? బీహార్లో బీజేపీ వ్యూహం బెడిసికొట్టనుందా? కేంద్రంలో వరుసగా 2 పర్యాయాలు అధికారంలోకి వచ్చిన బీజేపీ మూడోసారి కూడా అధికారంలోకి వస్తామని ధీమాగా ఉంది. అయితే కేంద్రంలో వరుసగా 2 సార్లు అధికారం, అందులోనూ 2014కు మించి 2019లో భారీ మెజారిటీ రావడంతో బీజేపీకి ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకు కారణాలు లేకపోలేదు. కర్ణాటకలో కాంగ్రెస్ కుమారస్వామి ప్రభుత్వాన్ని పడగొట్టింది బీజేపీ. ఆ తర్వాత ఎన్నికలు వచ్చే వరకు బీజేపీ హవానే నడిచింది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఒకవేళ అదే కుమారస్వామి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టకుండా ఉండి ఉంటే గత ఎన్నికల్లో బీజేపీకి వచ్చే ఫలితం వేరేగా ఉండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ ఇలా కేవలం కర్ణాటకలోనే కాదు, మహారాష్ట్ర, బీహార్లలో కూడా ఇదే విధంగా వ్యవహరించింది. బీహార్లో నితీష్ కుమార్ చేసే రాజకీయాలతో అక్కడి ప్రజలు విసిగిపోతున్నారు. నితీష్ కుమార్ ఎప్పుడు బీజేపీతో కలుస్తారో, ఎప్పుడు కాంగ్రెస్తో జట్టు కడతారో తెలియని పరిస్థితి. ప్రస్తుతం నితీష్ కుమార్ బీజేపీతో పొత్తులో ఉన్నారు. ఆర్జేడీ కాంగ్రెస్ కూటమి నుంచి బయటకు వచ్చి బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నితీష్ లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి సత్తా చాటుతుందని భావిస్తున్నారు. అయితే బీహార్లో పొత్తులో భాగంగా సగం సీట్లను మిత్రపక్షాలకు కేటాయించింది బీజేపీ. దీంతో ముందుగానే బీజేపీ నష్టపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీహార్లో మొత్తం 40 లోక్సభ స్థానాలున్నాయి. 2019 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 39 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్కు 1 సీటు దక్కగా ఆర్జేడీ ఖాతా కూడా తెరవలేకపోయింది. అయితే అప్పట్లో రామ్ విలాస్ పాస్వాన్ పార్టీని చీల్చి ఆ చీలిక పార్టీతో పొత్తు కుదుర్చుకుని మెజారిటీ సీట్లను సాధించింది బీజేపీ. కానీ ఈసారి ఏకంగా పాస్వాన్ కుమారుడి పార్టీతోనే పొత్తు పెట్టుకుంది. అయితే బీహార్లో బీజేపీ గతంలో మాదిరిగా సత్తా చాటుతుందా అంటే ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. బీజేపీ ప్రధాన స్టార్ క్యాంపెయినర్ ప్రధాని మోదీ బీహార్లో చేసిన విధంగా మరే ఇతర రాష్ట్రంలో ప్రచారం చేయలేదంటే అతిశయోక్తి లేదు. బీహార్లో గత ఎన్నికలతో పోల్చితే ఈసారి పరిస్థితుల్లో చాలా మార్పులొచ్చాయి. లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్ బీహార్ ఫ్యూచర్ లీడర్ అనే విధంగా పాపులర్ అయ్యారు. బీజేపీ విషయంలో తేజస్వి ఒకే విధమైన వైఖరితో ఉంటున్నారు. బీహార్ ప్రజల్లో, ముఖ్యంగా యువతలో పట్టు సంపాదించుకున్నాడు తేజస్వి యాదవ్. ఈ పరిస్థితుల్లో ఈసారి ఎన్నికల్లో నితీష్ కుమార్తో కలిసి పోటీ చేస్తోన్న బీజేపీ గతంలో మాదిరిగా ఎక్కువ సీట్లను సాధించలేకపోతే కేంద్రంలో అధికారంలోకి రావడం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీహార్లో ఉన్న 40 స్థానాల్లో కనీసం 30 స్థానాలను కైవసం చేసుకోవాలని భావిస్తోంది ఎన్డీఏ కూటమి. అయితే గత ఎన్నికల్లో మాదిరిగా ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేకపోవడంతో ఈసారి ఎన్డీఏ కూటమికి సీట్లు తగ్గే అవకాశం ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అందులోనూ ముఖ్యంగా నిలకడలేని నితీష్ కుమార్ను తమ కూటమిలో చేర్చుకోవడం బీజేపీకి ఈసారి మైనస్ కానుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈసారి నితీష్ కుమార్ ప్రభావంతో కనుక బీహార్లో ఎన్డీఏ కూటమికి సీట్లు తగ్గితే బీజేపీకి ఈసారి కేంద్రంలో అధికారంలోకి రావడం కష్టమనే విశ్లేషణల నేపథ్యంలో ఈసారి బీహార్ ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బీహార్లో గత ఎన్నికల్లో మెజారిటీ సీట్లను కైవసం చేసుకున్న ఎన్డీఏ కూటమి ఈసారి కూడా అదే విధంగా సత్తా చాటుతుందా అంటే ఖచ్చితంగా అవునని చెప్పలేం. ఎందుకంటే నితీష్ కుమార్ కారణంగా ఈసారి బీజేపీ నష్టపోయే ప్రమాదం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.